హలో నమస్తే. నార్త్ ఇండియాలో జరిగినటువంటి కొన్ని అప్డేట్స్ ఈ యొక్క వీడియోలో చూద్దాము. ఓకే, బిలాస్పూర్లో ఒక రోడ్డు ట్రైన్ యాక్సిడెంట్ అయింది. నేను 8 మంది చనిపోయారు. చాలామంది చనిపోతున్నారు. చూడండి ఎంతమంది చనిపోతున్నారు బిలాస్పూర్లో. మొన్న వరుసన 4 ఫస్ట్ రాజస్థాన్లో ఒక బస్సు పోయింది, తర్వాత ఆంధ్రప్రదేశ్లో బస్సు పోయింది, తర్వాత మళ్ళీ రాజస్థాన్లో పోయింది, మళ్ళీ నెక్స్ట్ డే తెలంగాణలో పోయింది, మళ్ళీ ఇప్పుడు ట్రైన్ యాక్సిడెంట్ అయింది. ఈ యొక్క యాక్సిడెంట్లకి సంబంధించి ఏదో నడుస్తుంది. ఓకే, 10% ఆఫ్ పాపులేషన్ కంట్రోల్స్ ఆర్మీ. రాహుల్ గాంధీ ఒక సెన్సేషనల్ కామెంట్ చేశాడు. ఇక్కడ ఆర్మీలో 10% ఆఫ్ పాపులేషన్ ఆర్మీ మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్నారు. అగ్రకులాస్తాన్ని మొత్తం కూడా ఆర్మీని కంట్రోల్ చేస్తున్నారు. 90% ఆఫ్ దళితులు, బ్యాక్వర్డ్, మైనారిటీ కమ్యూనిటీస్ వీళ్ళందరూ కూడా అక్కడ అండర్ రిప్రజెంటేషన్లో ఉన్నారు అని అంటే అందరు జవాన్లుగా వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలు జవాన్లు కత్తులు పట్టుకొని గన్లు పట్టుకొని బోర్డర్లో పనిచేస్తున్నారు. ఆ టాప్ పొజిషన్లో ఉన్న బ్రిగేడియర్లు మొత్తం కూడా అప్పర్ కాస్ట్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళని ఒక స్టేట్మెంట్ చేసి బ్యాక్లాష్ అయింది. బ్యాక్లాష్ అంటే మరి సోషల్ మీడియా టీవీ ఛానల్ మొత్తం వాళ్ళ చేతిలో ఉన్నాయి. మరి రాహుల్ గాంధీ మరి ఈయన వర్షం తీసుకున్నాడు, మరి ఎంతవరకు సేవ్ చేస్తే నాకు తెలియదు. ఎస్సీ ఎస్టీ బీసీలు నమ్ముకొని తను ఎంతవరకు రాజకీయ సరే ఒకసారి విన్నర్ సక్సెస్ అనేది ఒకసారి ఎక్స్పెరిమెంట్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి చేశాడు దాన్ని. ఎస్సీ ఎస్టీ బీసీల మీద రాజకీయం చేయడానికి చేశాడు జగన్మోహన్ రెడ్డి. బట్ హీ ఫెయిల్డ్. ఎందుకంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఆ రాజకీయ చైతన్యం అనేది రాదు. ఎన్ని రోజులు వచ్చింది, ఎంతకాలం పట్టిద్దో తెలియదు. ఇది ఇతను రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని మాట్లాడుతున్నాడు. ఇతనికి సపోర్ట్ చేయరు ఎవరు. ఇది వీళ్ళకి రిప్రజెంటేషన్ కావాలంటాడు, ఇతనికి సపోర్ట్ చేయరు ఎవరు. ఓకే, ప్రైవేట్లో కూడా రిజర్వేషన్ పెడతానంటే ఈయనకి సపోర్ట్ చేయరు ఇతనికి. అదే ఈ దేశం మొత్తం ఇలానే ఉంది. ఇది నితీష్ కుమార్ వర్కింగ్ అండ్ డైరెక్షన్స్ ఫ్రమ్ దోస్ సిట్టింగ్ ఇన్ న్యూ ఢిల్లీ. రాహుల్ గాంధీ స్లామ్డ్. నితీష్ కుమార్ ఢిల్లీ డైరెక్షన్లో పనిచేస్తున్నాడని చెప్పి ఒక కామెంట్ చేశాడు. ఛాత్ పూజ అనేది ఒక డ్రామా, మోడీ గారు చేసిన ఒక డ్రామా అని చెప్పి ఒక కామెంట్ చేశాడు. ఇది చూడండి, 10% ఆఫ్ పాపులేషన్ కంట్రోలింగ్ ది రెస్ట్ ఆఫ్ ది పీపుల్. ఇది ఆర్మీలోనే కాదు, ఇది గతంలో కంపెనీల్లో ఎస్సీ ఎస్టీలు లేరు, బీసీలు లేరు అని చెప్పాడు. కంపెనీ సీఈఓలుగా మీడియాలో ఒక యాంకర్ని చూపించన్నాడు. ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన ఒక మెయిన్ యాంకర్ని చూపించండి అని అన్నాడు. సో ఇవన్నీ కూడా రాహుల్ గాంధీ చేస్తున్నాడు అతను ఈ యొక్క లోయర్ కమ్యూనిటీస్కి సంబంధించి. బట్ ఓన్లీ థింగ్ ఈస్ దట్ ఈస్ నాట్ గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ దోస్ కమ్యూనిటీస్. అనేది నాకు పిఎం వాంట్స్ యూత్ టు రిమైన్ బిజీ మేకింగ్ సోషల్ మీడియా రీల్స్ సో దట్ దే డోంట్ రైస్ క్వశ్చన్స్. రాహుల్ గాంధీ ఇక్కడ పిఎం వాంట్స్, ఈయన ఏమంటాడంటే మోడీ గారు సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మొత్తం కంట్రోల్ చేస్తున్నారు. ఎక్కువగా అక్కడ ఏమంటారు, యూత్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మీరు రీల్స్ చేయటం ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో రీల్స్ చేయటం ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే మీరందరూ రీల్స్ చేయడంలో, రీల్స్ చూడటంలో బిజీగా ఉండాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదని చెప్పి మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చేశాడు ఈయన. ఇది ఓట్ చోరీ చేస్తున్నాడు. ఇండియా బ్లాక్ కనుక పవర్లోకి వస్తే అది సోషల్లీ మార్జినలైజ్డ్, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ దళితుల యొక్క పరిపాలన, దళితుల యొక్క గవర్నమెంట్ అయింది బీహార్లో మేము పవర్లోకి వస్తే అని ఇతను చేసిన స్టేట్మెంట్. నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు వీళ్ళు మొహల్లా క్లినిక్లు మొత్తం కూడా ఇచ్చేసారట, క్లోజ్ చేశారట ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. దానికి సంబంధించిన వాళ్ళిద్దరు గొడవ, మొహల్లా క్లినిక్కి సంబంధించిన గొడవ. ఇది మమతా బెనర్జీ స్లామ్డ్ టీఎంజీస్ ర్యాలీ అగేన్స్ట్ ఎస్ఐఆర్. అభిషేక్ క్లెయిమ్స్ రివిజన్. 7 చనిపోయారట. ఇప్పటికి మీరు ఎస్ఐఆర్ చేస్తామని మొదలెట్టిన దగ్గర నుంచి 7 సూసైడ్ చేసుకున్నారు అని అభిషేక్ బెనర్జీ చెప్పింది నిన్న. 7లో ఎన్ఆర్సీ భయంతో కూడా 1-2 చనిపోయారు నిన్న. సో ఇది చూడండి, ఇది ఆయన చేసినటువంటి ఒక స్టేట్మెంట్. మమతా టీయర్స్ ఇంటూ బీజేపీ ఎలక్షన్ కమిషన్, మోడీ గవర్నమెంట్స్ ఫాలెన్ ఎలిజిబుల్ ఓటర్స్. పెద్ద ర్యాలీ చేశారు నిన్న, పెద్ద ర్యాలీ నార్త్ ఇండియాలో చేసిన ఒక పెద్ద ర్యాలీ ఇది. ఎస్ఆర్కి వ్యతిరేకంగా చేసినటువంటి ఒక ర్యాలీ. సో ఇది దీనికి సంబంధించింది. ఈ ఎస్ఆర్ని అపోజ్ చేస్తున్నటువంటి వాళ్ళు అఫ్కోర్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇండియా బ్లాక్ వాళ్ళు మొత్తం అపోజ్ చేస్తున్నారు దాన్ని. సో దీనికి సంబంధించినటువంటి కొన్ని న్యూస్ ఇది. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. నార్త్ ఇండియాకి సంబంధించిన న్యూస్.